కూటమి ప్రభుత్వం ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి చిత్తశుద్ధి నిరూపించుకుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర అన్నారు. 10,060 పోస్టులతో ప్రారంభమైన ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఏఈఈ తదితర విభాగాల్లో భారీ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడంలో లోకేష్ కృషి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు ఒక్కొక్క మైలురాయిలా దాటుకుని వెళ్తుంటుంటే ఉగాది పర్వదినాన కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్లో మీ అందరికీ తెలిసింది శాఖల వైజ్గా ఇచ్చారు, అవి కూడా నేను ఇప్పుడు చెప్తాను. అయితే కూటమి ప్రభుత్వం రాకముందు గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల జాబులు క్రియేట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకి కట్టుబడి ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పటికీ 20 నెలల్లో 6,28,000 ఉద్యోగాల్ని కల్పన చేయడం జరిగింది మన ప్రభుత్వంలో అనే విషయాన్ని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగాల కోసం ఒప్పందాలు చేసుకోవడం పడింది. మరొకసారి చదువుతున్నాను. 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగాల అవకాశాలు సృష్టించే అవకాశాన్ని కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే మీ అన్నదానికన్నా ఎక్కువగానే ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తున్నాం ఈ 20 నెలల్లోనే. అలాగే ఈసారి శాఖల వారీగా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా విద్యాశాఖ, పోలీస్ శాఖ పెద్దపీట వేయడం జరిగింది. ఇంతకుముందు విద్యాశాఖలో మెగా డిఎస్సి తీయడం జరిగింది, మీరందరూ కూడా చూస్తున్నారు. 16,000 ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. అలాగే పోలీస్ శాఖలో 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా తీయడం జరిగింది. అలాగే జూనియర్ లెక్చరర్స్ కూడా దాదాపుగా 3,000కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవేమీ కాకుండా మళ్ళీ ఉన్నత విద్య అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వివిధ యూనివర్సిటీల్లో దాదాపుగా 1,500 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అధ్యాపక పోస్టులకి భర్తీ కూడా త్వరలోనే చేయబోతున్నాం. అలాగే పరిపాలన విభాగంలో అత్యధికమైన ప్రతిష్టాత్మకమైన జాబులు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఆ పోస్టుల కోసం దాదాపుగా 600 పోస్టులని ఈ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసుకోవడం జరిగింది. అలాగే పోలీస్ శాఖలో దాదాపుగా 1000 పోలీస్ కానిస్టేబుల్, అలాగే 400 ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో ఒక పారదర్శకత, గతంలో మీ అందరూ చూశారు, మన జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాలకి పిహెచ్డి దాత, అలాగే మన హిందూ దేవులకి అంటే పడని వ్యక్తి, ఒక సైకో ఏం చేశాడో గతంలో జరిగిన నోటిఫికేషన్లో ప్రతి దాంట్లో కూడా తన ఓటా కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నాయకులు ప్రతి జాబ్ని అమ్ముకున్నారు, ప్రతి పోస్ట్ని అమ్ముకున్నారు. ఇప్పటి వరకు జరిగిన నోటిఫికేషన్లో డిఎస్సిలో కానీ, పోలీస్ శాఖలో కానీ, మొన్న జూనియర్